లాంగ్ డిస్టెన్స్. ఇదేదో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ మూవీ కాదు గైస్. ఇదొక సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ మూవీ. రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. బేసిక్‌గా మన హ్యూమన్స్ అర్త్‌ని వదిలి వేరే ప్లానెట్‌కి వెళ్ళే కాన్సెప్ట్‌తో మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ జనర్‌లో కొన్ని మూవీస్ వచ్చాయి. బట్ చాలా తక్కువొచ్చాయి. 'ప్యాసింజర్స్' అని ఒక మూవీ ఉంది. అది కూడా సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ జనర్‌లోకొస్తుంది. ఈ మూవీ స్టోరీ కొంచెం 'ప్యాసింజర్స్' లానే ఉంటుంది. బట్ ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. డీటెయిల్‌గా మాట్లాడదాం. ఈ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చింది. ప్రెజెంట్ వీఓడీలో రిలీజ్ చేశారు. ఐఎండీబీలో 5.7 రేటింగ్ ఉంది. యాక్చువల్లీ 6 కంటే తక్కువ రేటింగ్ ఉంటే నేను మోస్ట్‌లీ చూడను. బట్ ఈ మూవీ సినాప్సిస్ నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. ఇప్పుడు ఈ మూవీ మొత్తం కంప్లీట్ చేసి చెప్తున్నాను. దిస్ మూవీ డిజర్వ్స్ 7 రేటింగ్ అనిపించింది మామ. నాకైతే చాలా బాగా నచ్చింది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తా. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అర్త్ మీద నుంచి ఒక స్పేస్ షిప్‌లో మనుషులు వేరే ప్లానెట్‌కి వెళ్తూ ఉంటారు. స్పేస్ షిప్‌లో ఉన్న వాళ్ళంతా హైపర్ స్లీప్‌లో ఉంటారు. అంటే డెస్టినేషన్‌కి రీచ్ అయ్యే వరకు నిద్రపోతూనే ఉంటారు. కొన్ని రోజులకి సడెన్‌గా ఈ స్పేస్ షిప్‌కి ఒక యాస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకుంటుంది. సో, ఆ మనుషుల్లో చాలా మంది చనిపోతారు. బ్రతుకున్న వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ఒక ప్లానెట్ మీద క్రాష్ ల్యాండ్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ అయిన ప్లానెట్ మీద ఏలియన్స్ ఉంటాయి. సో, వీళ్ళు ఆ ఏలియన్స్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు? లాస్ట్‌కి డెస్టినేషన్ ప్లానెట్‌కి రీచ్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇది స్పాయిలర్ కాదు గైస్. ఐఎండీబీ సినాప్సిస్‌లో ఉన్నదే చెప్పాను. సీరియస్‌లీ ఇలాంటి ఒక మూవీ వచ్చిందన్న సంగతి నాకు ఇప్పటి వరకు తెలీదు మామ. తెలుసుంటే డెఫినెట్‌లీ థియేటర్‌లో చూసేవాడిని. యెస్, 'ప్యాసింజర్' మూవీ నుంచి చాలా ఇన్‌స్పైర్ అయ్యారని స్టోరీలోనే తెలుస్తుంది. కొన్ని సీన్స్ అయితే కొంచెం రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. అండ్ ఎండింగ్ కూడా ఇంకొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. అదర్ దాన్ దిస్ సెట్స్ కానీ, స్పేస్ సీన్స్ కానీ, ఏలియన్స్‌తో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. ఇఫ్ మీకు కూడా ఇలాంటి స్పేస్ మూవీస్ ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ వర్త్ వాచింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం వైలెన్స్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ లాంగ్ డిస్టెన్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.